దదియాలో ప్రతి ఏడాది మైత్రిపూర్వక ఆటల పోటీలు జరుగుతాయి. ఆ ఆటల పోటీల్లో బుందేల్ఖండ్ ప్రాంతంలోని రాజులందరూ తమ తమ ఆటగాళ్లతో సహా పాల్గొంటారు. మన్నించాలి మహారాణి గారు, గత కొన్ని సంవత్సరాలుగా చండీరాణి గారు ఈ ఆటల పోటీలు బహిష్కరిస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం ఆవిడ ఒప్పుకుంటారని నమ్మకం ఏమిటి? తమరిలా అనుకోవడంలో తప్పులేదు ప్రధానమంత్రి గారు. అయితే ఈ ఏడాది ఈ ఆటల పోటీలకి ఆహ్వానించే రాజులందరితో పాటు ఓర్చాకి కూడా ఆహ్వానం పంపబడుతుంది. ఆ ఆహ్వాన పత్రం చదివాక ఓర్చా రాణి అయిన చండీరాణి ఈ ఆటల పోటీల్లో తప్పకుండా పాల్గొని తీరుతారు. ఆ ఉత్సవాల్లో ఓర్చా ఎన్నటికీ పాల్గొనబోదని దదియా మహారాజు గారికి తెలియదా? అక్కడ నీచులైన ఝాన్సీ వాసులుండటం మాకు నచ్చదు. మన్నించాలి మహారాణి గారు, ఈ ఏడాది పోటీల్లో ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏమిటో అంత ప్రత్యేకత? ధ్వజ క్రీడ. ఈ పోటీలో గత 9 ఏళ్లుగా ఝాన్సీకి మహారాణి అయిన లక్ష్మీబాయి గారు విజయం సాధిస్తూ వచ్చారు. ఇంతవరకు ఆవిడ్ని ఎవరూ ఓడించలేకపోయారు. ఆ కారణంగా బుందేల్ఖండ్ ప్రాంతంలోని అన్ని రాజ్యాల పాలకులు ఆవిడ ముందు సగౌరవంగా తలవంచుతారు. అయితే దదియా రాజు గారి ఉద్దేశంలో తమరు గనక ఈ పోటీలో పాల్గొంటే లక్ష్మీబాయి మహారాణి గారి 9 సంవత్సరాల విజయ పరంపరను ఆపగలుగుతారు. పైగా ఈ బుందేల్ఖండ్ మొత్తం మీద ఆవిడని ఎదుర్కోగల వ్యక్తి తమరవుతారు. సరే, అయితే వెళ్లి దదియా మహారాజు గారికి తెలియచేయి. ఓర్చా మహారాణి కూడా ఈ ఏడాది పోటీల్లో పాల్గొంటారని చెప్పు. అదంతా సరే గాని మనం వాళ్ళ మధ్య అపార్థాలను ఎలా పెంచడం? ఎలా అంటే, ఝాన్సీకి చెందిన ఒక ఫిరంగి నిపుణుడు, అతని పేరు గౌస్ ఖాన్. ప్రస్తుతం వాడు ఓర్చారాణి నిర్బంధంలో ఉన్నాడు. ఎక్సలెంట్. ఫిరంగులు చేయించుకోవాలనుకునే నీ కల కేవలం పగటి కల మాత్రమే. ముందు మీరు ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని ధ్వజ క్రీడలో ఓడించాక మాట్లాడండి. ఓడిపోయాక మీకే తెలుస్తోంది. లక్ష్మీబాయి రాణిని ఓడించడం కేవలం కష్టతరమే కాదు, అసాధ్యమని తెలుస్తోంది. అది పూర్తిగా అసాధ్యం. రాణి లక్ష్మీబాయికి జై. మహారాజా, నేను ఒక ముఖ్యమైన కార్యానికి పూనుకున్నాను. ఈ కార్యం మన ప్రజలకి మేలు చేకూర్చగలదు. నన్ను దీవించి పంపండి మహారాజా. నాకు శక్తిని ప్రసాదించండి. నా లక్ష్యం నెరవేరాలని దీవించండి. మహారాణి గారు, ఏమైనా అడగండి, కానీ నన్ను ఝాన్సీలోనే ఉండిపోమ్మని మాత్రం అనకండి. మీరు ఝాన్సీలో ఉండాలనేది నేను అడగబోయేది. ఝాన్సీలో మీరున్నారనే ధైర్యంతోనే నేను ఈ సాహసానికి పూనుకున్నాను. వీల్లేదు మహారాణి, మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వదలుచుకోలేదు. తాత్య గారు, మీ శిష్యురాలు ఝాన్సీ మహారాణి స్థానంలో ఉంది. తనని తాను రక్షించుకోగల సామర్థ్యం ఉంది. పరిస్థితి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తమని కళ్ళల్లో పెట్టుకుని కాపాడటానికి. తాత్య గారు, తమరి మను తనని తాను రక్షించుకోగలదు. కానీ నేనిక్కడ లేని సమయంలో ఝాన్సీని మీరే కాపాడాలి. చూస్తూ ఉండండి తాత్య గారు, నేను నా సంకల్పాన్ని నెరవేర్చుకునే వస్తాను. చూస్తారుగా, నేను ఓర్చా మహారాణి అయిన చండీరాణి హృదయాన్ని తప్పకుండా జయించుకుని వస్తాను. వెళ్ళిరండి మహారాణి, మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. మీ సంకల్పం నెరవేరి తీరుతుంది. భారతదేశంలోని పతాకాలన్నీ ఈ ఒక్క పతాకంలో లీనమైపోవాలి. వీల్లేదు. ఎగిరేది ఝాన్సీ పతాకం కాదు, వినీల్ ఆకాశంలో మళ్లీ ఓర్చా పతాకమే ఎగరబోతోంది.